ప్రభావతి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం మీనా అంటూ వచ్చి రాగానే గై గై అంటూ మీనా మీద పడిపోయి రంకెలేస్తూ ఉంటుంది ప్రభావతి. అయితే సత్యం చెప్తాడు. తను తీసుకురమ్మంటే నేను వెతికి తీసుకొని వచ్చాం. తనెంత కంగారు పడిందో తెలుసా అనైతే అంటూ ఉంటే, ఇవన్నీ చావు తెలివితేటలు. తనే ఇంట్లోంచి వెళ్ళగొట్టేలా చేసింది. మరలా ఇవన్నీ ఎలా చేసింది అంటే తన మీద సింపతి రావాలని అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇది గొడవంతా చూసిన బాలు అయితే ఒక్కసారిగా పెద్దగా అరుస్తాడు. మీరు ఆపుతారా ఈ గొడవలు? టైం ఎంతయిందో తెలుసా? ఈ టైంలోనా గొడవ పెట్టుకునేది? అనైతే చెప్తూ అంటే వాళ్ళిద్దరికీ సర్ది చెప్తున్నట్టు, మీనాకు అండగా ఉన్నట్టు, వాళ్ళ అమ్మని ఎదిరించి మాట్లాడినట్టు బిల్డప్ ఇస్తాడు. కానీ అయ్యగారు ఏం చేస్తారంటే అక్కడ 9 గంటల టైం అయింది. నాకు టానిక్ తాగే టైం అయింది. మీరిద్దరు పక్కకు జరిగి ఆ తర్వాత కావాలంటే గొడవ పెట్టుకోండి అన్నట్టు డాన్స్‌లేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. పాపం సత్యం ఏమనుకుంటాడంటే పోనీలే నా కొడుకు కోడలికి అండగా నిలిచి వాళ్ళ అమ్మతో ఎదిరించి మాట్లాడుతున్నాడు అనైతే అనుకుంటాడు. కానీ బాలు చేసింది మాత్రం ఇది. మీనా ఏం మాట్లాడలేదు. ఈ ప్రభావతి ఏమో మీద పడిపోతూ అరుస్తూ ఉంటుంది. ఇంకొక్కసారి నా ఇంట్లో పూలదండలు కట్టి నీ ఇంటికి పంపిస్తానన్నావంటే మాత్రం ఊరుకునేది ఉండదు. నువ్వు కావాలంటే మీ ఇంటికెళ్ళిపోయి ఆడ కట్టుకో అనైతే చెప్తూ ఉంటే, ఇక సత్యం ఉండి ఇది నీ ఇల్లే కాదు ప్రభావతి కోడలి ఇల్లు కూడా అన్నట్టు అండగా ఉండి మాట్లాడతాడనమాట. ఇంకొకసారి అమ్మాయిని గాని ఏమన్నా గాని అన్నావంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఇంక తీసుకొచ్చేది కూడా ఉండదు ప్రభావతి అనైతే వార్నింగ్ ఇస్తాడు. ఇక తెల్లారగానే పార్వతమ్మ వచ్చి అల్లుడిని, కూతుర్ని పండక్కి పిలవాలన్నట్టు వస్తుంది. మీనాకైతే ఆ విషయం చెప్పదు. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమ్మా అంటే, "ఏం లేదులేమ్మా" అనైతే చెప్తూ ఉంటుంది. ఇంక తనకున్న స్తోమత ప్రకారం పళ్ళు, జాకెట్ ముక్క, అలాగే పూలు తెస్తుంది. అవి చూసి ఈ ప్రభావతి చాలా కామెంటింగ్‌గా మాట్లాడుతుంది. చులకనగా మాట్లాడుతుంది. "ఏంటి వీటిని పళ్ళంటారా? ఇదేంటి కొత్త రకం పండా ఇది? నేనెప్పుడు చూడలేదే. హీరోయిన్‌లు డైటింగ్ చేసి బక్కపడినట్టు అలా బక్కపడిపోయిందేంది పండు" అన్నట్టు తను తెచ్చిన యాపిల్ పళ్ళని కామెంట్ చేస్తూ ఉంటుంది. ఇక తిను ఒక పళ్ళెంలో అవన్నీ పెట్టిస్తే, "ఇవి నేను తాకడానికి కూడా ఇష్టపడను. ఎందుకంటే మా స్తోమతకు తగ్గట్టు ఇవి కాదు. మీరు రోజంతా నిలబడి వర్క్ చేస్తే ఏ 100, 200 వస్తాయి. అవి మాకు ఖర్చు పెట్టేస్తే మీరేం తింటారు? అయినా ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందంట పండగకి పిలవాల్సిన అవసరం? ఆ తాజ్‌మహల్‌లో మీరుండడానికే ప్లేస్ లేదు. మళ్ళీ వీళ్ళని తీసుకొని వెళ్తారా?" అంటూ పుల్లవిరుపుగా మాట్లాడి ఆ పళ్ళానికి అది విసిరిగొట్టేసి వెళ్ళిపోతుంది. మీనా బాధపడుతుంది. అలాగే పార్వతమ్మ బాధపడుతుంది. కానీ చూస్తూ ఉండలేక మీనా అయితే, "ఎందుకు అత్తయ్య గారు మా అమ్మ ప్రేమగా అంత గౌరవంగా తెస్తే మీరిలా మాట్లాడతారు" అని మీనా బాధపడుతూ మాట్లాడుతుంటే, "ఓయబ్బా! పెద్ద తెచ్చారులే సారె. ఈ సారె పట్టుకొని పండగ పిలుపు చేయడానికొచ్చింది మీ అమ్మ. వెళ్ళండి ఎళ్ళండి. మీ మావయ్య నీకు సపోర్ట్ చేస్తాడు గదా! మీరెక్కడికైనా ఊరేగండి" అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ప్రభావతి.